అని దైవజనులకు అప్పచెబుదాం. దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Praise Lord, each and every person who have been gathered in the name of Christ. యేసయ్య నామములో ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యం వెంటకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. It is such a pleasure to meet you once again in this area. మరి ఈ ప్రాంతంలో మరలా మీ అందరినీ కలిసి ఈ విధంగా స్తుతించటానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశానికి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Before going to the sermon, let us be praying to the God. మరి వాక్య సందేశంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేద్దామా? Let us be close our eyes to the God. అందరూ కళ్ళు మూసుకుందాం. Let us pray as we come to the God's host in this night. ఈ రాత్రి కాల వేళ దేవుని సన్నిధికి మనం వచ్చి ఉండగా గొప్ప కార్యములు ఈ రాత్రి ఆయన బిడ్డలైన మనమందరం అనుభవించే నిమిత్తమై, Dear Heavenly Father, ప్రియ పరలోకపు మహా గొప్ప తండ్రి, your words, O Lord, is a lamp to our feet and a light to our path. అయా నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగుగా ఉంటూ ఉన్నాయి. As we open our mouth and we have been singing and we have been now, let us be open our ears to listen this verse in your life, ఈ Lord. రాత్రి కాల వేళ ఇంతవరకు పాడాము, స్తుతించాము, ఆరాధించాము. ఇప్పుడైతే నాయనా అన్నగారి ద్వారా వాక్య సందేశాన్ని విన్నాం. మరి ప్రాముఖ్యముగా మరికొన్ని మాటలను కూడా మేము ధ్యానించబోతుండగా మా చెవులను మీరు తెరుచుదురుగాక. Make your face shine in this night, Lord. మీ యొక్క ముఖ కాంతి ఈ ప్రాంతమంతా కూడా యేసయ్య ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తావనా. Give us your words. We have been giving the scriptures to lift up every verse to their hearts, Lord. అయ్యా వింటున్న ఈ వాక్కులు మీ బిడ్డల హృదయాలను ఈ రాత్రి కాల వేళ కదలించునుగా కానీ ప్రార్థన చేస్తావనా. No one should go the empty handed in their life, Lord. ఈ ప్రాంతముకు వచ్చిన ఏ ఒక్కరు కూడా వట్టి చేతులతో తిరిగి వెళ్ళక మీ సన్నిధికి వచ్చి ఉండగా క్షేమకరమైన ఆశీర్వాదాలతో వెళ్ళే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. Even the one word is enough for our encouragement in our life. అయ్యా మా ప్రోత్సాహం కొరకు ఒక్క మాట చాలయ్యా అని Give us the things and we have to believe in this night, Lord. ఈ రాత్రి మాకు అవసరమైన మాటలు వినిపింపచేసి జీవింపజేసే కృపలతో నింపమని వేడుకుంటున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. First of all, I give thanks to God. Wonderful opportunity has been given me to be sharing this word in your life. మరి రాత్రి కాల వేళ ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నిరంతర మహిమ కలుగును గాక. And secondly, I give thanks to our pastor, Reverend Dr. Anas Garu, for sending me to be share this word in your life. మరి అంత మాత్రమే కాకుండా ఈ ప్రాంతమునకు పంపించిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జన్మల అన్నాసయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. I thanks to two pastors who have been giving a wonderful opportunity tonight. మరి ఈ రాత్రి కాలవేళ చక్కటి అవకాశం ఇచ్చిన మా మధ్యలో ఉన్న దైవజనులు జానయ్య గారిని బట్టి, అనిల్ గారిని బట్టి కూడా మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. At last, I give thanks to having came here to listen the God's words and to be encouraging to your life. మరి రాత్రి కాలవేళ మరి ఈ కూడిక కొరకై చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Even though I am very familiar in this village, our pastor also having here and his son has been came here and thankful and let us be rejoiced to the God's presence. మరి ఈ ప్రాంతంలో గడిచిన దినాల్లో మేము వచ్చాము, అనేక సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఆ తర్వాత మరి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంకి రావడానికి దేవుడు కృప చూపాడు. మరి చక్కగా మమ్మల్ని బలపరుస్తూ మరి చక్కగా ఈరోజు కూడిక విషయమై సహకరిస్తూ ఉన్న మరి సహోదరుడు మరి పాస్టర్ రాజును బట్టి కూడా దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. I hope you are doing the good job in the God's presence. మరి ఒక మాట మీ అందరిని అడగాలని ఆశపడుతూ ఉన్నాం. ఏంటయ్యా అంటే, నిజంగా దేవునితో ఒక చక్కటి సత్సంబంధం కలిగిన బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నామా? Why? Because in our jobs we have been doing the good works and in our the students
when we are in the school, when you are in college, we are in the good jobs, in good doing the things in your studies మరి life. చూచినట్లయితే ఒక ఉద్యోగస్తుడు తన ఉద్యోగమును చక్కగా చేయాలని ఆశపడతాడు. ఎక్కడ కూడా ఏ విధమైన తప్పులు దొరలక చేయాలని ఆశపడతాడు. అదే ఒక పాఠశాల కళాశాలకి వెళ్ళే మరి విద్యార్థులు కూడా మరి మా వంతుగా మేము చదవదగినంతగా చక్కగా చదవాలి, మంచిగా ఉత్తీర్ణత సాధించాలి అన్న ఆశతో మనమైతే చదువుతూ ఉంటారు. Why? Because today the subjects gives very interesting about the God's plan. We have been doing the good job in his life. మరి దేవుని బిడ్డలైన మనము ఈ లోకంలో పంపించబడ్డానికి గల ప్రాథమికమైన కారణం ఏంటో తెలుసా? దేవాది దేవుని స్తుతించటానికి ఈ లోకానికి మనము పంపించినాడు మన దేవాది దేవుడు. Hallelujah. హల్లెలూయా. That's why I said you have been doing the good job in the God's presence. మరి అందుకే మొట్టమొదటిగా అడుగుతున్నాం దేవుని బిడ్డలారా, మరి మిగతా పనులన్నీ చక్కగా చేస్తున్నారు, సంతోషమే. కానీ నిజంగా దేవునితో ఎలాంటి అనుభవంలో ఉన్నామని అడిగితే మరి మీరేం చెప్పడం లేదు. You may be doing to the God. Let us speak out to the God and pray to in his life. మరి ఇప్పటి వరకు ఎట్టి స్థితిలో ఉన్న ఈ రాత్రి కాల వేళ దేవుడు మనతో మాట్లాడబో మాటల ద్వారా దేవాది దేవుని ఎడల మనము కలిగి ఉండవలసిన సత్సంబంధం విషయమై ఒక స్పష్టత కలిగి మనం తిరిగి వెళ్దామని నేనైతే ప్రేమతో ఈ రాత్రి మీకు తెలియజేస్తా ఉన్నా. Hallelujah. హల్లెలూయా. Let us have a small steps to knowing the God's will for our life. మరి దేవుని యొక్క చిత్తము మన జీవితం ఎడల ఏమై ఉన్నదో అన్నది ఈ రాత్రి కాల వేళ ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. How can we know the God's plan for our lives? మరి ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుని చేత మనమందరం ఈ లోకానికి పంపించబడిన మనము ప్రతి మానవుడి ఎడల దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి నా జీవితం ఎడల ఏం కలిగి ఉన్నాడు అని ఎవరైనా ఆలోచన చేశామా? Over the past 5 to 6 years I have been being the ministry. I have been doing the ministry in our area. I have discovered the few steps to knowing the God's will and plan for your life here today. మరి గడిచిన 5-6 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలు ఈ విధంగా కొనసాగించబడుతూ నిజమే మానవాళి అందరూ కూడా దేవుని చేత సృష్టింపబడిన వారు. అయితే ప్రతి మానవుడి ఎడల ఒక ప్రత్యేక ప్రణాళిక నేను కలుగున్నానని దేవాది దేవుడు చెబుతూ ఉంటే మరి దేవుని బిడ్డలు ఈ యొక్క ప్రణాళికను ఎలా కనుక్కోవాలి, ఎలాగన వారు తెలుసుకోవాలి, అప్పుడే దాన్ని ఎరిగి నడుచుకోగలరు కదా అని కొన్ని విషయాలను మరి దేవుని బిడలైన వారికి అందించాలని కొన్ని మాటలను నేను రూపొందించుకోవడం జరిగింది. In that the first one, అందులో మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే walk with God. దేవునితో నడిచే అనుభవం. This is a very familiar verses in our life. When we having said this as a subject, we have been recognized Enoch. He was walked with the God in the 365 days. మరి దేవుని పరిశుద్ధ గ్రంథమును ప్రారంభం నుండి అలా చదువుతూ వస్తే మరి దేవునితో నడిచిన అనుభవం సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా హనోకు గారిని మనం చూస్తాం. This is our main Christian person has to follow to the God, walk with the God's life. మరి భక్తులు అనేకులు ఉండినప్పటికీ కూడా హనోకు గారి గురించి ఒక ప్రత్యేకతతో పరిశుద్ధ గ్రంథంలో రాయించబడ్డానికి కారణం ఏంటి? ఏదో ఒక ప్రత్యేకత ఆయనలో దాగి ఉందని. Let as a small example to teach you. మరి దీని నుండి ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలి అంటే, as we are living in this world, ఈ లోకంలో మనం అందరము జీవిస్తూ ఉండగా you and your friend has been walking, you may be getting any encouraging verses and making you happy to that person and this person life, and you getting the gifts from his life and that person's life. మరి చూస్తే ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి. ఇద్దరు స్నేహితులు ఒక చోట ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఒకరిని బలపరిచే మాటలు ఒకరు మాట్లాడుకుంటారు, కానీ ఒకరిని కృంగదీసేలాగా ఒకరు మాట్లాడుకోరు. కారణం, అలా మాట్లాడుకుంటే వారు శత్రువులు అవుతారు. మరి ఇలాగన ఒకరి ఎడల ఒకరు మంచి మాటలు లేదా శుభవచనాలు పలుకుతూ ఒకరినొకరు ప్రోత్సహించి ఒక స్థితికి రావాలి అన్నట్లుగా బలపరుచుకునే సందర్భం ఎవరి మధ్యన చూస్తామంటే నిజమైన ఇరువురి స్నేహితుల మధ్యన మనం చూస్తాం. Likewise, my dear branches, ఇదే ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, the Jesus Christ is the one of our friends as we have been praying to in his life. మరి నిజంగా మనకు ఎవరైనా నిజమైన స్నేహితుడు ఉన్నారంటే ఆయన మన ప్రభువైన యేసయ్య. నమ్మిన బిడ్డలు ఒక్కసారి స్తోత్రం చెప్దామా? Hallelujah. హల్లెలూయా. When we walk with him, మరి ఎప్పుడైతే
మన నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం నడిచే అనుభవంలో ఉంటూ ఉన్నామో, the more benefits we get in his life. మన జీవితంలో ఎన్నో విధములైన లాభములు చూసే అవకాశం ఉంటుంది. For starters, if you are interested in knowing the God's will and plan for your life, మరి ఈ రాత్రి కలవలు ఎవరైతే నిజంగా దేవుడు ఏదైతే నా జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నది ఏందో నేను తెలుసుకోవాలా అనే ఆశతో దేవుని వాక్యం వినే వాళ్ళకు మాత్రం ఈ మాట చెప్తూ ఉన్నా. then you must learn to walk with God. మరి అలాగన దేవుని యొక్క చిత్తాన్ని ఎరగాలని ఆశపడ్డ బిడ్డ మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునితో నడిచే అనుభవంలోనికి రావాలి. Hallelujah. హల్లెలూయా. You need to develop a relationship with him. దేవునితో ఒక చక్కటి సత్సంబంధం గల బిడలుగా మనం ముందుకు నడిపించబడాలి. How you and your friend has been developing the days and getting the everything in your life. మరి ఎలాగనైతే ఒక స్నేహం అన్నది ఒక్క రోజులో స్నేహితులు అయిపోతారా? కారు. ఆ స్నేహము నెలకొల్పబడ్డానికి ఎన్నో దినములు, నెలలు, సంవత్సరాలు పడతాయి. దేవాది దేవునితో నీవు అలాంటి స్నేహితుడిగా లేదా స్నేహితురాలుగా ఉండాలంటే ఆయనతో కొన్ని సంవత్సరముల ఒక శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. Christianity is all about the relationship with the God, and it is not a religion. The things you have to know in your చాలా life. జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే క్రైస్తవ్యం అన్నది కేవలం క్రైస్తవుల పేరు పెట్టుకుంటే క్రైస్తవుల కారు, కానీ క్రైస్తవ్యం అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందయ్యా అంటే ప్రాముఖ్యముగా నీవు దేవునితో కలిగున్న నీ వ్యక్తిగత సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. And you must cultivate your relationship with him. మరి దేవాది దేవుని బిడ్డలైన మనము దినదినము కూడా ఎలాగనైతే ఒక పొలములో పంట వేసి అది పెరుగుతూ వృద్ధి చెందేలని మనం ఆశతో ముందుకెళ్తామో, దేవాది దేవునితో మనము కలిగి ఉన్న ఆ స్నేహ బంధము కూడా దినదినము వృద్ధి చెందినట్లుగా మనము ప్రయాసపడాలి. Let us see in the scriptures what it says and how we have to be walk within his life. మరి దీన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చూసి ఎలాగ వృద్ధి చేసుకుంటాం యేసయ్యతో స్నేహాన్ని అన్నది పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చూద్దాం. Let us see in the Old Testament. మరి పాత నిబంధన భాగములో Proverbs chapter 3 verses 5 to 6. సామెతల గ్రంథము 3వ అధ్యాయములోని 5వ వచన భాగం. Proverbs chapter 3 సామెతల గ్రంథం 3వ అధ్యాయములోని verses 5 to 6. 5-6 వచన భాగాలు చూస్తే, Trust in the Lord with all your heart and learn not on your own understanding. 6th verse says, in all your ways submit to him and he will make your path straightly in your life. మరి చక్కటి మాటలు అందరూ జాగ్రత్తగా గమనించండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. When you're walking with the God's life, everything has been possible. It gives the direct path in your life. మరి చూడండి, దేవునితో నడిచే అనుభవం అంటే ఎలా ఉంటదంటే, దేవాది దేవునికి నీ మార్గములను ఆయన అధికారమునకు అప్పచెప్పుకొని, అయ్యా ఇక మీదట నేను కాక మీరు నన్ను నడిపించండి అని ఒప్పుకున్నట్లయితే అప్పుడు దేవునితో నడిచే ఒక అనుభవంలోనికి మనం వస్తాం. Hallelujah. హల్లెలూయా. So you have to trust into the God and make everything to be a possible. మరి ఈ మాటలను విశ్వసించిన బిడ్డలను దేవుడు ఈ రాత్రి దీవించును గాక. How you have to trust with your whole heart in your life. మరి ఎలాగ విశ్వసించాలయ్యా ఈ మాటలంటే, మన పూర్ణ హృదయముతో, అంటే మన మనసారా ఈ మాటలను మనం అంగీకరించే వారిగా మనం ఉండాలి. The more you learn trusting your parents and trusting your whole heart, you have to be trusting to the God's presence. మరి ఎవరైనా ఆలోచన చేయండి, తల్లిదండ్రులను నమ్మినంతగా మన జీవితంలో మనం ఎవరిని నమ్మం. మన ప్రాణ మిత్రుని నమ్మినంతగా ఈ లోకంలో ఎవరిని నమ్మం. అవునంటారా కాదా? అలాగనే ఈ రాత్రి వింటున్న వాక్యాన్ని బట్టి దేవుడు ఎలాగా మీరు దేవుణ్ణి విశ్వసించాలని కోరుకుంటున్నాడంటే, అంతగా ఈ లోకములో ఎవ్వరిని విశ్వసించలేనంతగా మనము సేవిస్తున్న దేవుణ్ణి మనము నమ్మాలి. అవునన్న బిడ్డల స్తోత్రాలు చెప్దాం. Hallelujah. హల్లెలూయా. Why? Because he is our comforter in our life. ఎందుకనగా నిన్ను ఆదరించే దేవుడు నీ కొరకు ఒకరు ఉన్నారండి. He will never step down into your darkness. ఆయన ఎంత మాత్రం కూడా నిన్ను చీకట్లో విడిచే దేవుడు కాదు. When you walk
dark, the God is beside and every sides in your నువ్వు life. అంధకారములో వెళుతూ ఉన్నా నీ కుడి పక్కన ఆయన నిలిచి నిన్ను నడిపించే దేవుడు నీకు ఒకరున్నారు. Even though you don't know the roads, the God is walking with you and make everything as a way, the straight path in your life. నిజంగా ఆలోచించేయండి, ఎంతవరకు కూడా ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియదు, ఏ పని చేయాలో తెలియదు, జీవితంలో ఎలా ముందుకెళ్ళాలని తెలియక అతలాకుతలమవుతున్న మీ జీవితాలకు ఈ రాత్రి దేవుని వాక్యం చెబుతున్న మాట, నీవు దేవుని అధికారమునకు నీవు అప్పచెప్పుకుంటే ఆయన నీ మార్గములు సరళము చేసి నిన్ను నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. This was the first step when we have been in the God's presence. దేవుని యొక్క చిత్తాన్ని ఎరగటంలో మొట్టమొదటి విషయం ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఇంతవరకు ఏం విన్నాం? దేవునితో నడిచే అనుభవం గురించి నేర్చుకున్నాం. అందరూ వినాలి జాగ్రత్తగా. And secondly, మరి రెండవ మాట చూద్దాం. surrender your will to the God. మన యొక్క చిత్తాన్ని దేవునికి అప్పచెప్పుకోవాలా. Most of the people will fail to the God due to this point. ఎంతో మంది కూడా ఎక్కడయ్యా విఫలమవుతున్నారో ఆధ్యాత్మిక జీవితంలో అంటే దేవుని చిత్తం కంటే కూడా మన చిత్తం ఎక్కువ చేయడానికి ప్రయాసపడి మనం విఫలమవుతూ ఉన్నాం. Why? Because our own understanding and making I can do everything to the మరి God. ఏమని చెప్తున్నాం? చదవబడిన మాటలను బట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. మనం ఆలోచన చేసి ఇంకా నాకంటే ఎవరు గొప్పగా ఆలోచిస్తారు, నాకంటే జ్ఞానం ఎవరు ఉన్నారని మన సొంత ఇష్టాన్ని చేయడానికి పోయి ఎన్నోసార్లు మనం విఫలం కాలేదా? ఆలోచన చేయండి. Nowadays we have been surrounded by the cells and we have been surrounded by the social medias and everything in this world. మరి నిజంగా చూడండి, ఈ రోజుల్లో అయితే అందరి దగ్గరికి చక్కగా మంచి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. అందరూ కూడా ఏమైపోయారంటే మన దగ్గర ఉన్న మొబైళ్లకు బానిసలు అయిపోయాం. వేరే ఆలోచన మనకు లేదు. ఎప్పుడు దాన్ని ఇలా పైకి అనడమే పని. మనకు కావాల్సినవి అవి కూడా చూపిస్తూనే ఉన్నాయి. మన సమయాన్ని ఎంత పాడు చేస్తున్నాయో ఆలోచిస్తున్నారా? Then how can you walk with the God? చెప్పండి. నీ మొబైల్తో నడుస్తూ ఉంటే ఇంక దేవునితో నడిచే సమయం ఎప్పుడు వస్తుంది మనకు? How will you surrender your will to the God? మరి ఎట్లా నీ చిత్తాన్ని దేవునికి అప్పచెప్పుకున్నోనివైతావు? Still you can understand with these 2 points about that. How can you your will has been submitted to the God? How can you be a successful in the God's plan to be in his will life? మరి దేవుడు మన ఎడల కలుగున్న ప్రణాళిక ఏదైతే ఉందో అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే ముందు మనం దేవునికి అప్పచెప్పుకోవాలని తెలుసుకున్నాం కదా. ఒకవేళ దేవుడు ఆ చిత్తం మన ఎడల కలిగి ఉన్నా ఆయన చిత్తానికి నువ్వు అప్పచెప్పుకోలేదనుకో, ఆయన కలుగున్న చిత్తము ఉండినప్పటికీ అది నెరవేరదు. కారణం ఏంటంటే ఆయన ఇష్టంగా నువ్వు జీవించడంలా కానీ నీ ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నావు. Is it right, my dear brothers and sisters? నిజమే అంటారా? Most of the people here can shake your hand, shake your heads. మరి చాలా మంది అవునంటున్నారో కాదంటున్నారో కూడా అర్థం కావడం లేదు. Makes everything to be understanding by these verses. మరి వింటున్న ఈ మాటలు బట్టి కొన్ని నిమిషాలు, మేము ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాం కదా, కొన్ని నిమిషాలు మీ ఏకాగ్రత ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండి మీరు ఆలకించాలి. Hallelujah. హల్లెలూయా. Let us go to this point and very clearly to be deep into the God's life. మరి కాస్త లోతుగా ఈ వాక్యముని రాత్రి కాల వేళ ధ్యానించే ప్రయత్నం చేద్దాం. Many times when we say we are seeking God's will, many times when we say we are seeking the God's will, మరి చాలా మటుకు కూడా మనం ఏమని చెప్తుంటామంటే, అయ్యా దేవుని చిత్తం కోసం నేను ఎదురు చూస్తున్నా, లేదా దేవుని చిత్తం కోసం నేను వెతుకుతున్నా అని చెబుతూ ఉంటాం. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందో ఇంకా మీరు చెప్పాలి. what we are really waiting to say the God is this okay? Here are what I am planning to do. మరి చాలా మటుకు కొన్ని రోజులో కొన్ని గడియలు అడిగి ఏమని చెప్తాం, సరేనాయనా నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది మరి మీ ఇష్టమా కాదా ఇప్పుడు చెప్పండి నాకు అని కూడా అడిగేవారు ఉన్నారు. Now I need you to rub stamp this all right. I must tell you that this is not the real effective in finding his truth will. మరి ఇలాగ దేవుని దగ్గర కనిపెట్టడం ఎంత మాత్రం కూడా దైవ చిత్తమో కాదు. Before the God's will begins to reveal his will to you, you must be commanded to doing the whatever it is that he desires for your life. మరి చూసినట్లయితే దేవాది దేవునికి మన ఆది తెలుసు, మన అంతము తెలుసు. ఏ మార్గంలో నువ్వు వెళ్తే బాగుపడతావో తెలిసిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే అది కేవలం మన ప్రభువైన యేసయ్యనే. ఆయన మాత్రమే తెలుసు మనం ఏ మార్గంలో వెళ్తే బాగుపడతామో. కనుక మనమేదో తొందరపాటులో
దాందేముందిలే, ఈ ఆలోచన నాకు వచ్చిందని నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుని ఎంతమంది ఎన్నిసార్లు మనము నిజంగా విఫలం కాలేదు ఆలోచన చేయండి రాత్రి. For an example, I can introduce GPS in your life. మరి ఒక్క మాట దీని గురించి ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా, అందులో GPS అని ఒక ఆప్షన్ ఉంటుంది. This is very familiar to in our mobiles. మరి ఇవన్నీ కూడా మన అందరికీ సుపరిచితమైన అప్లికేషన్లుగా ఉన్నాయి. It stands for GPS Global Position System. మరి ఇదేమని చెబుతుందంటే, ఈ ప్రపంచంలో మనం ఉన్న స్థానము ఎక్కడ అన్నది వివరించేదిగా ఉంది. దాన్నే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్తారు. Whenever we give the destiny, we get the routes the best and to be reaching to their life. మరి ఆలోచన చేయండి, ఈరోజు మీ ఊరికి రావాలని ఆశపడినా ఆ గమ్యం ఏదో తెలుసు కాబట్టి మేము రాగలిగాం. గమ్యం ఏదో తెలియని వారు ఏం చేస్తారు, మనం వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని మొట్టమొదటిగా అందులో రాసి మేము వెళ్ళవలసిన మార్గం చూపించమని మరి మన మొబైల్ను మనం అడుగుతూ ఉంటాం. As these things, let us be convert to the God's eyes. మరి ఇదే మాటను ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేస్తే, we are in the God's plan service. మనమందరము కూడా ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అన్న మాటను ఏమని తీసుకోవచ్చు అంటే, God's planning service. దేవుని యొక్క ఉద్దేశములో భాగమైన సేవగా మనము తీసుకొనవచ్చు. Why? Because we are the servant of God and we have a destiny to reach the heaven life, but the God shows the cuts way and the good ways, but we are not stepping. Why? Because you are not surrendering to the God, you are not walking within his life. మరి చూసినట్లయితే ఈ లోకములో ఒక మార్గము తెలియకపోతేనే GPS అన్న ఒక అప్లికేషన్ ద్వారా వెళ్ళవలసిన మార్గాన్ని కనుక్కొని వెళ్తూ ఉన్నాం కదా. ఆధ్యాత్మికంగా దేవుని చిత్తమేదో తెలియని మనము అంతిమ గమ్యస్థానమైన పరలోక రాజ్యము వైపుగా మన ప్రయాణము కొనసాగించబడుతూ ఉందనుకోండి, నువ్వు ఏ మార్గాలు దాటి రావాలో ఎరిగిన దేవాది దేవుడు మీకు అవి తెలియపరిచి ఆ మార్గాల గుండా నీ ప్రయాణాన్ని తీసుకొని ముందుకు వస్తాడు. Even though the plans of God, he is also searching your position, how you have been going to this ways or that ways in your life. మరి నిజంగా దేవుడైతే అనేక పర్యాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన మనుషులను చూసి ఆయన నవ్వుతూ ఉంటాడు. కారణం ఏంటంటే, నీ కొరకు ఆయన ఒక రూట్ వేసినాడు, ఆయన నీ కొరకు ఒక మార్గం ఉంచాడు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావంటే, మన సొంత మార్గాల్లో వెళ్తూ ఉంటే నువ్వు వెళ్ళి అలసిపోవడం తప్ప ఇంకొకటి లేదు. నా కుమారుడా, ఎప్పుడు వస్తావు తిరిగి ఈ మార్గానికని ఆ దేవాది దేవుడు నీవు మరలా ఆయన మార్గములకు రావాలని, ఆయన అధికారానికి నీవు అప్పచెప్పుకోవాలని నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని తెలుసా? So my dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, tonight ఈ రాత్రి కాల వేళ look up to your life. మరి ఒక్కసారి మన జీవితం గురించి ఆలోచన చేద్దాం. What is your position in the God? మరి దేవునిలో మన యొక్క స్థానము స్థితి ఏమైంది ఆలోచన చేయండి. The రాత్రి God given the way has the correctly. He showed his heavenly life. మరి దేవుడైతే కరెక్ట్గా చక్కటి మార్గాన్ని మనకు చూయించాడు. పరలోక రాజ్య సంబంధమైన మార్గాలు మనకు చూయించాడు. కానీ మనమే ఈ లోకంలో ఎన్నో విధములైన మార్గాల గుండా అటు ఇటు వెళుతూ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాం. Making your life effectively, not by the things you have been finding easily, what the God has put you the ways in your life. నీవు సులువుగా వెళ్ళాలని ఆయన కాడిని సులువు చేసి, నువ్వు చక్కగా ఈ విధంగా రా నా కుమారుడా, నా కుమార్తె అని దేవాది దేవుడు మన కొరకు మంచి మార్గాలు వస్తే మనమేం చేస్తున్నామంటే, మన సొంత జ్ఞానం వాడి మన ఇష్టమైన మార్గాల్లో వెళ్తూ మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. Surrender yourself, my dear brothers and sisters. ఎంతమంది రాత్రి నా జీవితాన్ని యేసుకు సమర్పించుకుంటా అన్నవారు ఒకసారి స్తోత్రం చెప్దామా? You may be say that I can surrender when I baptized in the God's మరి life. కొంతమంది అనొచ్చు, అయ్యా నేను బాప్తిసం పొందిన రోజే నా జీవితాన్ని యేసుకు సమర్పించినని చెప్పవచ్చు. కానీ ఆ మాట చెప్పినాక ఎన్నిసార్లు మాట తప్పినావు? This is only one time you baptized. You never be surrendering to the God as the day and the minutes and seconds in your life. మరి చూడండి, మనం అది చెప్పిన తర్వాత ఒక్కసారే బాప్తిసం పొందాం, ఒక్కసారే పాపాల కొరకైన క్షమాపణ యేసయ్య రక్తం వల్ల మనం పొందిన బిడ్డలైన మనము ఒప్పుకొని నిబంధన చేసి ఒక వాగ్దానం చేసి యేసయ్యతో ఒక ఒడంబడిక ద్వారా ముందుకొచ్చి ఈరోజు ఎన్నిసార్లు తప్పిపోయామండి. So my dear brothers and నా sisters, ప్రియ సహోదర సహోదరులారా, when you look at Jesus' life, మరి ఒక్కసారి యేసయ్య జీవితం గురించి ఆలోచన చేద్దాం. even though Jesus was surrendered his life, when God says he revealed and he go for the 3.5
years to serve in his life. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు తనను తాను దేవాది దేవునికి తండ్రికి అప్పచెప్పుకొని 3.5 సంవత్సరాలు దేవుని యొక్క చిత్త ప్రకారంగా పరిచర్య చేస్తూ వచ్చాడు గనుకనే ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన సువార్త రగిలించబడింది. Hallelujah. హల్లెలూయా. Jesus was willing to die for us. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు దేనికి వచ్చారు? మరణిస్తాడని తెలిసి కూడా మన కొరకు అంత శిక్ష అనుభవించడానికి దేవుడు వచ్చాడు. Why we are not be surrendering to the మరి God's life. ఆలోచించేయండి, మన కొరకు ఒకరు వచ్చి మన కొరకు చనిపోయి ఇంత త్యాగం చేశారని మనం అందరము కూడా ఈ మధ్యనే పునరుత్థాన పండగ కూడా చేసినాం. ఇన్ని కార్యాలు చేసి ఉండి కూడా మరి యేసయ్య యొక్క కలువరి త్యాగాన్ని బట్టి నేను యేసయ్య కొరకు జీవిస్తాన్న వారము లేమేమో మనం. So my dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, this was the second thing, to be a surrender your will to the God. మరి ఈ రాత్రి కలవిలో ఒక నిర్ణయానికి వద్దామా? రెండవదిగా ఏమని నేర్చుకుంటూ ఉన్నాం? మన చిత్తాన్ని దేవుని కొరకై అప్పచెప్పుకుందాం. దేవునికి మన చిత్తాన్ని ఒప్పుకొని దేవుని చిత్తాన్ని మనం జరిగిద్దాం. Even though an example that you and your friend, you can say, bring that gift, it is your will to get these things in your life. మరి ఎవరినైనా మరి ఒక స్నేహితుడిని కానీ లేదా ఒక తండ్రి తల్లిని కానీ మనం అడుగుతూ ఉంటాం, అయ్యా నా కొరకు ఒక బహుమానం తీసుకురంటే వాళ్ళు ఇష్టపడితే తెస్తారు, లేదంటే కొన్నిసార్లు మర్చిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ when you ask to the God your will, the God's will give, so it's never be written in your మరి life. ఈ లోకం మనుషులు మిమ్మల్ని ఎంతో ప్రేమించేవారైనా ఒకవేళ మీరు అడిగింది ఇవ్వకపోవచ్చేమో, కానీ నీ చిత్తాన్ని కాక దేవుని చిత్తాన్ని నీ జీవితంలో ఆహ్వానిస్తే నీవు అడిగితే దేవుడు నీకు దయచేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. Just surrender his will and make everything to be possible. విన్న ఈ వాక్కును బట్టి ఏం చేద్దాం? మొట్టమొదటిగా దేవునితో నడవాలి. రెండోదిగా మన చిత్తము కాదు, దేవుని చిత్తము మన జీవితంలో జరిగేలాగా మనము ప్రయాసపడదాం. Hallelujah. హల్లెలూయా. And thirdly, మూడో విషయాన్ని చూద్దాం. obey what you already know to be God's will. మరి ఏదైతే దేవుని చిత్తం అని మనం తెలుసుకున్నామో, మన ఆత్మ గద్దించే కొలదిగా ఏదైతే ఇది దేవుని చిత్తమని ఎరిగినామో అదే మన తుది శ్వాస వరకు కూడా నమ్మకంగా అనుసరిస్తూ నడవాలి. As an example, దాని ఒక ఉదాహరణ చెప్తాను. we know we have a routine in our life. When you get up, when you go into the sleep, మరి ప్రతి మానవుని జీవితం కూడా ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు రోజు కూడా కొన్ని కార్యాలు అట్లే చేస్తూ ఉంటాం. it is unrepeating to the day and day. మరి ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉంటాయి? ఉదయం లేవడం, మన కాలకృత్యాలు తీర్చుకోవడం, ఆ టిఫిన్ చేయడం, పనుల మీద వెళ్ళి రావడం, మధ్యాహ్నం భోంచేయడం, రాత్రి పడుకోవడం, మళ్ళీ లేయడం, ఇలానే మన ఈ కాలచక్రం అనేది అలాగన ఒక శైలిలో నడుస్తూ ఉంటుంది. Even though the God says, when you obey whatever I already know, teach you just what the God's will in your life. మరి ఒకవేళ దేవుని చిత్తము ఎరిగిన వారిగా ఒకవేళ మనము ఉండినట్లయితే ఈ లోకంలో you have to do the same thing what the God said in the when you get up in the morning and going for the sleep night. మరి ఎలాగనైతే ఈ కాలచక్రం ప్రకారం అనుదినం పనులు చేస్తూ ఉన్నామో ఆయన చిత్తం ఏదో ఎరిగిన మనము ఆ చిత్తము నెరవేర్చబడేంత వరకు కూడా అదే విధమైన ప్రార్థన చేయడం మనకు అవసరం. హల్లెలూయా. Many people seems to want to know what God's plan is for their lives. మరి చాలా మంది కూడా అనుకుంటా ఉంటారు, ఇప్పుడు ఒక ఆలోచనలో పడి ఉంటాం, నిజమే కదా, నా జీవితం కొరకు అసలు దేవుని ఉద్దేశం ఏంటన్న ఆలోచన కూడా మనం కలిగి ఉంటాం. But they overlook the fact that 98% of his will is already denied carefully through his voice. మరి చూసినట్లయితే ఏదైతే దేవుని చిత్తమైందో అది ఇది వరకే 98% కూడా దేవుని యొక్క సేవకుల వాక్యం ద్వారా మీ చెవిన వినపడతానే ఉంది. God is very clear about many aspects of his will. మరి దేవుడు ఆయన నేను ప్రణాళిక సిద్ధపరిచిన నాతోనే ఉంచుకుంటా అని అన్నాడు. కానీ అనేక పర్యాయాలు అది దేవుని సేవకుల ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, మీకు ఇబ్బందికరమైన మాటల ద్వారా కావచ్చు, ఎన్నో మీ చెవిన పెడుతూనే ఉంటాడు. మనం ఏం ఆలోచన చేస్తామంటే పాటించడానికి ఇబ్బందిగా ఉన్నవి ఇవి దేవుని చిత్తం కాదులే అని చెప్తా ఉంటాం. If you do not obey the things that the God has showed us clearly to be his will, why would we think he would reveal any future information regarding his plan for our lives? మరి చూసినట్లయితే ఒకవేళ ప్రణాళికనే దేవుడు మన కొరకు చెప్పలేదనుకోండి, ఆ ప్రణాళిక తెలియకుంటే మనం పొందుకొని మనము అసలు రాబోతున్న భవిష్యత్ కాలంలో భయంకరమైన దినాలు రాబోతుండగా అసలు మనం ఎలా జీవిస్తామో కూడా ఎరగని స్థితిలో ఉంటాం కదా.
Let me tell you a small testimony from my life. మరి ఒక చిన్న సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాం. So, some of people may know that my grandfather and my father. మరి చాలా మందికి కూడా మరి మీకు సుపరిచితంగా ఉండొచ్చు ఈ ప్రాంతంలో. మరి అపోస్తలు బెంజమిన్ అయ్య గారు తిరిగి ఈ ప్రాంతంలో సువార్త పరిచర్య జరిగించారు. ఆ తర్వాత అన్నాసయ్య గారు కూడా చాలా ఇసుకపల్లి, బీరోలి, ఇలా రుద్రవరం వరకు ఈ గ్రామాలన్నీ కూడా సువార్త పరిచర్య జరిగించారు. Even though they are the two pastors, the one is the apostles and the pastor, my father also pastor. They have been doing the good job in the God's life. మరి వారి ఇరువురు కూడా ఎంతో చక్కటి పరిచర్య జరిగించారని మంచి సాక్ష్యం పొందిన వారిగా ఉన్నారు. When I see their life, మరి వారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు I dropped why I have to get my life trouble, and why I am to be a sacrifice these things. మరి పాస్టర్ బెంజమిన్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చిందయ్యా అంటే, ఇంత శ్రమ పడుతున్నారు కదా, ఇంత కష్టపడుతున్నారు కదా, ఇన్ని త్యాగాలు చేయాలి కదా దేవుని పరిచర్యకు వస్తే, నాకెందుకబ్బా ఈ పరిచర్య, నాకొద్దు అని అనుకున్నాడు. When I was child, my father, when I get up, he never be in my home. మరి మరి బెంజమిన్ గారు చిన్న బాబుగా ఉన్నప్పుడు మరి వారి తండ్రి గారు వీళ్ళు నిద్ర లేసేసరికి ఆయన ఇంట్లో ఉండడు. When I was sleep, my father will come. మరి పడుకున్న తర్వాత మరి వారి ఇంటికి వచ్చేవారిగా ఉంటూ ఉంటారు. It's been the 40 days he was going for the village. I didn't see my father, and why I have giving my life to the God, why I have to be doing this God's life. మరి ఇలాగన వీళ్ళు లేసేసరికే మరి దైవజనుడు ఇంట్లో ఉండడు. వారు పడుకున్న తర్వాత ఇంటికి వస్తారు. అసలు తండ్రినే చూడకుండా ఎన్నో దినాలు, నెలలు ఉండి, ఇది ఏం జీవితం, అసలు పిల్లలతోనే గడపరు వీళ్ళు, అసలు ఏం చేయరే, ఇలాంటి వారికి ఇంత త్యాగం చేసుకొని నేనెందుకు ఉండాలా, అసలు దేవుని పరిచర్నే వద్దని మనం అనుకున్నాడంట. So many times skipped my church service. When my father said to pray, I go back, and I cannot go to the front to pray. మరి అలాంటి త్యాగం చేయడం ఇష్టం లేదు గనక ఎందుకు ఈ పరిచర్య అనుకొని, సరే నేను వదిలేసి వెళ్దామని ఆదివారాలు కూడా చర్చికి సరిగ్గా వచ్చేవాడు కాదు. అలాగన వచ్చేవాడమే కాకుండా ఎప్పుడన్నా ప్రార్థన చేయమని చర్చిలో చెప్తారని ముందే వెనక లాస్ట్ చైర్లో కూర్చునేవాడు. Even though I didn't speak the little verses to pray to the God in the church. మరి ఆ రోజు కొన్ని మాటలు చెప్పటానికి కూడా కనీసం వచ్చేవి కాదనమాట. When I was in the 90s and 80s, after the 20th, my mother has been died. And after that, when I was going for the Bible college, the God has spoke these things and make why you have been running these things. Your father and your apostle has been doing the good job. Why you are not getting means? I asked to the God, why I have to get my life to very trouble? Why I have to get into this? The God said, if you are going to this world, you will get so many things, and you may destroy your life, and lot of things happens in your life. మరి చూసినట్లయితే అలాగన జీవితం కొనసాగిస్తూ ఆదివారం కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళక చక్కగా పోయి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ అలాగన సంచరిస్తూ ఉండేవాడు. మరి బెంజమిన్ బాబు ఎప్పుడైతే 18-19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లి మరి పరలోక రాజ్య పిలుపు అందుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఒంటరిగా అయిపోయాడు. ఎంతో బాధ వేదనతో ఉండి, ఏంటి దేవా ఇలాంటి పని చేసావు, మరి మీరేమో పరిచర్యకు రమ్మంటారు, మరి ఈ పరిచర్యకు వస్తేమో ఎన్ని త్యాగాలు చేయాలనే, తల్లి తండ్రులను కలిసేది ఉండదు, ఉదయం లేచినప్పటి నుండి ఆత్మల భారం విషయమై వెళ్ళాలా, మరి ఇంత త్యాగం ఎందుకు చేయాలా, మేము ఏమవసరం ఇవన్నీ అని కూడా మరి దేవాదేవుని ప్రార్థనలు అడుగుతూ ఉండగా, when I was in the 40 days fasting in our Bible college in Vijayawada, మరి విజయవాడకు బైబిల్ కళాశాలకు పంపబడి అక్కడ 40 రోజులు మరి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, I was literally praying to the God on the 38 days. మరి ఆ 30 రోజుల ప్రార్థన గడిచి 30 రోజు ప్రార్థన చేస్తూ ఉండగా God has spoken, it is not your will, my dear brother. మరి అప్పుడు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ 30వ రోజు ఏమని మాట్లాడుతున్నాడంటే, నాన్న ఇది నా చిత్తం కాదు నువ్వు నడిచేది, నీవు నా చిత్తాన్ని నెరవేర్చాలా, దేవుని చిత్తము నెరవేర్చాలా అని ఒక స్వరం వినపడతా ఉంది. Even though I will not sacrifice these things to the God. మరి అప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి త్యాగాలు చేసిన అనుభవమే లేదు. When I was stepping to the God's, everything has been clear and my path is very straight in His life. మరి ఎప్పుడైతే సరే ప్రభువా మీరు మాట్లాడారు కదా, మీ స్వరాన్ని వినిపించారు కదా, ఇక భయపడవద్దు నీకు తోడై ఉంటా అని చెప్పినారు కదా, సరే నేను ఇంక ముందుకు వస్తా, ఈ రోజు నుండి నీ పరిచర్యకు వస్తా, ఇంక ఇప్పుడు నుండి ఇవన్నీ పక్కన పెడతా ఈ లోకం అని ఎప్పుడైతే దేవుని మార్గంకి వచ్చారో ఆ రోజు నుండి కూడా దేవుడు తిన్నని మార్గాన్ని నడిపిస్తూ ఆయన
చిత్తానికి లోబడినప్పుడు ఒక మంచి మార్గంలో ముందుకు తీసుకొని వెళ్తూ అనేక ప్రదేశాలు, అనేక రాష్ట్రాలకు వెళ్ళి చక్కగా అనేక యవన బిడ్డలకు, అనేక దేవుని బిడ్డలకు సువార్త ప్రకటించే కృప దేవుడు దయచేశాడు. Hallelujah. హల్లెలూయా. That's why I'm giving thanks to each and every moment to the God for giving such a wonderful opportunity. Even though I didn't speak the few things, and even though I cannot speak Telugu correctly, but the God has given the few things to correctly to speak. And even though my tongue is Telugu, but the God has given me such a to stand giving the word as Englishly. And when I was preaching the few meetings, the God has given such response to in our life. మరి చూసినట్లయితే మరి ఇక్కడే పుట్టి పెరిగినప్పటికి కూడా కొన్ని తెలుగు పదాలు మాట్లాడలేని పరిస్థితులు ఉంటే అప్పుడు నేను మరి బెంజమిన్ గారు మరి ఇంగ్లీష్లో మాట్లాడడానికి మొదలు పెట్టారు. ఆ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ మరి చక్కగా దేవుని వాక్యం అందిస్తూ అనేకులు దీవించబడి రక్షించబడుతూ ఉన్నారు. కనుక ఈ రాత్రి మీకు చెప్పబడుతున్న మాట, ఎప్పుడు మారింది జీవితం? ఎప్పుడు ఒక చక్కటి మార్గంలోకి వచ్చారంటే తన చిత్తాన్ని దేవునికి అప్పచెప్పుకుంటే ఆయన ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు కూడా ఇప్పటి వరకు ఎలాంటి మార్గంలో నడిచినా పర్వాలేదు, కానీ దేవా ఈ రాత్రి నీ మార్గంలో వస్తా, నీకు నా మార్గాన్ని అప్పచెప్పుకుంటున్నా, నా మార్గాన్ని సరళము చేసి నడిపించంటే లేని మార్గాన్ని కూడా సృష్టించే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నమ్మిన బిడ్డల దేవునికి స్తోత్రం చెప్దాం. Hallelujah. హల్లెలూయా. Such why, my dear brothers and sisters, అది దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవం దేవునితో ఉండాలి. that's the God's will, not your will to this మరి life. అందుకే చెబుతూ ఉన్నా, మన యొక్క చిత్తం నెరవేర్చబడాలని మనము మన కొరకు, మన స్వార్థం కొరకు మాత్రం మీరు జీవించొద్దు, కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బ్రతకండి. మీ జీవితాలు ఎంత ఆశీర్వాదకరమో ఇంకొకసారి వస్తే మీరే సాక్ష్యం చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Let us practically the ways I go about these things, bringing and as a small note in your life. మరి అందుకే మీకు చెబుతూ ఉన్నా, ఒక నిజ జీవితంలో అనుభవంతో ఎందుకు చెప్పామంటే మీరు కూడా ఎంతో మంది కూడా మరి మీ మార్గాలు ఎట్లా వెళ్తున్నాయో తెలియక ఉంటారు. ఈరోజు నువ్వు ఆయనకు అప్పచెప్పుకున్నావు అనుకో, అసలు నీకు తెలియని ఊహించని కార్యాలు చూచే కృప దేవుడు నీకు ఇస్తాడు. As a small example, మరి ఒక్క ఉదాహరణగా we read Bible daily. మరి ఎంతమంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథం రోజు చదువుతున్నారండి? Most of the people say I can read Bible, and I will read Bible. మరి కొంతమంది అయ్యా నేను చదువుతున్నా అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఎవరు కనపడడం లేదు మరి బైబిల్ చదివే వాళ్ళు. Thankful for God, and let us be praying to the God to complete this Bible in your life. మరి ఏమో మేము కూడా మీ విషయమై భారంతో ప్రార్థన చేస్తాం. ఇక్కడ చేరిన బిడ్డలందరూ కూడా నాయన పరిశుద్ధ గ్రంథం అనుదినము చదివే ఒక భాగ్యాన్ని ఇవ్వని ప్రార్థన చేస్తాం. When you look at each and every character, every person in the Bible, మరి పరిశుద్ధ గ్రంథములో ఏ యొక్క వ్యక్తి జీవితాన్ని కూడా మీరు తీసుకుంటే each and every person has been sacrificed, and every person has been surrendering to the God's life. గొప్పగా చేయబడిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఒక త్యాగం అనేది దాగి ఉంటదండి. That's life. Your life has to be sacrificed. మరి అక్కడ వారు వారికి తగిన త్యాగం చేశారు. పరిశుద్ధ గ్రంథంలో వారు పేరు వచ్చేలాగా చేశారు. ఈ రోజు మీరు దేవుని కొరకై చేసే త్యాగము ఆ జీవపు గ్రంథములో మీ యొక్క పేర్లను లిఖించబడతాయి. They suffered. Why you cannot getting an example, and why you are not come out for these things? మరి చాలా వరకు వాళ్ళ జీవితాల్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తులు పోరాడారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ వారు దేవుని విడవక వారు సహించారు గనక ఉన్నత కార్యాలు చూశారు. ఈరోజు మన స్థితిని బట్టి కూడా ఆ త్యాగం మనలో ఉండి, ఆ పోరాట పటిమ మనలో ఉండి, అంతము వరకు నీవు నమ్మకంగా ఉంటే మనము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోకి రాకపోయినా కనీసం దేవుని రాజ్య రాకడలో ఎత్తబడ్డానికి అవసరమైన జీవపు గ్రంథంలో మీ పేర్లు రాసుకున్న వారు అవుతారు. Hallelujah. హల్లెలూయా. Let me ask the few things. మరి ఒక్క మాట అడుగుతాను, చెప్తారా? What is the next step in your career? ఒక్క 3 మాటలు విన్నాం కదా. మరి మన భవిష్యత్తు కొరకై మనం ఇక మీదట తీసుకునే నిర్ణయం ఏంటి చెప్పండి? What is the next step in my ministry? మరి మన యొక్క మీరు చేసే పరిచర్లో కానీ, మీరు చేసే ఉద్యోగంలో కానీ మీరు తీసుకొని పోయే ఆ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? What is the next step for your life, for your family? మరి మీ జీవితం కొరకు, మీ కుటుంబం కొరకు, అయ్యా నేను ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు అడిగేస్తున్నా అని ఎవరమైనా ఆలోచన చేశామా? What is the next your education? మరి మన యొక్క విద్య గురించి సరే ఈరోజు వాక్యం విన్నాం, ఏ విధమైన అడుగు తీసుకుంటాం ముందుకు రావడానికని ఎవరైనా ఆలోచన చేశారా? What is your next step for your marriage or for anything in your మరి life? వివాహ విషయమే కానీ ఈ లోక సంబంధమైన ఏ దాని విషయమైనా మరి నిజంగా ఏంటి నీ తుదిపరి అడుగు అని ఆలోచన చేసావా?
Let me tell you the small example and let us be praying to the God. మరి ఒకే ఒక మాట చెప్తాను. నిద్రావస్థితిలో ఉన్న బిడ్డలందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి ఎంతమంది నిద్రపోతున్నారు. Thankful to God, even though you given the sound to the God, thankful you are being lived. ఏదేమైనా కనీసం విన్న వాక్కులకు సానుకూలంగా దేవునికి స్తోత్రం చెప్పినందుకైనా మీకు అందరికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. రెండు నిమిషాల్లో ముగిద్దాం. ఈ రెండు మాటలు జాగ్రత్తగా విందాం. One of my friend, he was living far away in not the states, in the Orissa, some different areas. మరి ఒరిస్సా ప్రాంతంలో ఒకానొక స్నేహితుడు అక్కడ జీవిస్తా ఉన్నాడు. He was praying to the God. He don't have any church, and he's a good example for this for that village. మరి చూసినట్లయితే అక్కడికి పరిచయ నిమిత్తమై ఒరిస్సాకి వెళ్ళిన ఆ యొక్క సహోదరునికి మందిరం లేదు, ఒక విశ్వాసి లేదు, ఎవరు లేరు. కానీ ఒక మంచి వ్యక్తి అన్న సాక్ష్యం మాత్రం ఆయన కలిగి ఉన్నాడు. And he is a good football player. ఆయన చక్కగా ఫుట్బాల్ ఆడే ఒక మంచి క్రీడాకారునిగా ఉంటా ఉన్నాడు. When he was walking in as a small streets, మరి ఆయన ఒక మార్గం గుండా ఆయన వెళ్తూ ఉండగా he saw a football stadium. ఆయన ఏం చేశాడంటే ఆ ఫుట్బాల్ ఆడే స్టేడియం ఉంటది కదా, తెలుసా మీకు స్టేడియం అంటే? తెలుసు కదా కొంతమందికి. అని సంతోషం. ఆ స్టేడియంను ఆయన చూశాడు. Every person it means the thousand people has been sitting and they have been cheering the person who have been playing that ground. మరి అక్కడ ఏం జరుగుతా ఉందంటే చక్కగా అక్కడ అందరూ కూడా ఆ మైదానంలో ఆ ఆట ఆడుతూ ఉంటే కొన్ని లక్షల మంది మరి ఆ స్టేడియంలో కూర్చొని ఏం చేస్తూ ఉన్నారంటే మరి ఆడుతున్న ఆ క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి మరి చక్కగా చప్పట్లు కొడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, కేకలు పెడతా ఉన్నారు. And he get one idea to be praying to the God. మరి ఆయన ఆ యొక్క దృశ్యం చూశాక ఆయన మనసులో ఒక ఆలోచన కలిగిందంట. One day I have to go there and have been praising the 1,000 people, the lakhs people has to be praising to the God. మరి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక క్రీడ, ఈ లోకానికి సంబంధించిన ఒక్క క్రీడ ఆడుతుంటే ఇన్ని లక్షల మంది కూర్చొని మరి వాళ్ళు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారే, మరి నేను నమ్మిన సజీవుడైన యేసయ్యను ఆరాధిస్తే నిజంగా ఇట్లొచ్చి అందరూ కూడా ఘనపరుస్తారా అన్న ఒక ఆలోచన ఆయన మనసులో వచ్చిందంట. Then he gathered the pastors and he given the idea to be praying to the God. మరి ఆయన ఏం చేస్తాడంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న దైవ సేవకులను కొంతమందిని పిలిచి, అయ్యా మీరందరూ రండి, మనమందరం కూడా ఇది ఆట కొరకే ఇంతగా మరి ప్రజలు వస్తూ ఉన్నారు, మన నిజరక్షకుడు దేవుణ్ణి గణపరచడం కొరకు మనము ఒక ప్రయాస పడదాము, మీరందరూ కూడా రండి ఇక్కడికి అని చెప్పి అక్కడ ఉన్న దైవ సేవకులందరినీ పోగు చేసుకున్నాడంట. And given the word, come at night at 9 o'clock, let us go to that ground and pray as together, and we have been praising to the God. మరి ఏమని చెప్పాడంటే ఉదయకాల వేళైతే ఆ ప్రాక్టీస్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఏం చేద్దామంటే రాత్రి 9 గంటలకు వద్దాం, ఆ గ్రౌండ్కి వెళ్దాం, ఇక్కడ ఎలాగనైతే ఒక క్రీడకి ఇంతమంది వచ్చారో దేవుణ్ణి ఆరాధించడానికి అంతమంది జనం వచ్చేటట్లుగా మనం రోజు ప్రార్థన చేద్దామని అనుకున్నారంట. Some of other friends has been noticed these things and getting very angry in his life. మరి చాలా మంది ఆయనతో ఉన్న ఆ చుట్టుపక్కల తెలిసిన స్నేహితులు ఈయన మీద చాలా కోపం వచ్చేసింది. ఏంది ఈ పిల్లోడు మొన్న వచ్చింది గాక మళ్ళీ వీళ్ళు పాస్టర్లు అందరు రండి ప్రార్థన చేద్దాం అంటున్నాడు, ఏంది అసలు అని అనుకుంటా ఉన్నారు. As my friend said to that pastors this word and to come to pray, and one day every person is coming, and that person, every person came to the ground. When other persons came, when they are praying, they shocked and they went back. మరి చూస్తే వీళ్ళందరూ కూడా సరే మనం ప్రార్థన చేద్దాంలే అని చెప్పి కొంతమంది అక్కడికి చేరొచ్చినారు. వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే మీరేంద్ర గ్రౌండ్లో ప్రార్థన చేసేదని వీళ్ళని కొట్టడానికి మరి ఒక వెహికల్లో చాలా మంది కూడా ఒక ముఠా వాళ్ళ మీదకి వచ్చేసారనమాట. Even though they praying to the God, they didn't walk with his life. మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్న వారు దేవునితో నడిచిన అనుభవంలో ఉన్నారో లేదో తెలియదు, వారందరూ కూడా పారిపోయారు. Even though he was coming to the day and praying to the God in that ground. మరి సరే ఎవరు వస్తేమి ఎవరు రాకుంటేమి ముందు నేనన్నా చేద్దామని ఆ ఒక్క సహోదరుడు యవన బిడ్డ వచ్చి రోజు ఆ గ్రౌండ్లో ప్రార్థన చేయడం, ఇంటికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఇంటికి వెళ్ళడం, ఇలా జరుగుతూ వస్తూ ఉంది.
alone in his life. మరి ఆయన ఒక్కడిగానే ఈ పని చేస్తా ఉన్నాడు. Many persons don't know he is going to the ground and praying to the God. మరి ఆయన పోయి ప్రార్థన చేస్తున్నా లేదా అన్న విషయం ఎవరికి కూడా ఇంకా తెలియదు. ఎందుకంటే ఇంకా మేము పోవద్దు అనుకున్నాం కదని వాళ్ళు వదిలేశారు ఈ విషయాన్ని. One day he was praying to the God in the ground. The other person came and killed him. మరి ఎప్పుడైతే ఆ గ్రౌండ్ మధ్యలో కూర్చొని 2 హస్తాలు ఆకాశం వైపుగా ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరైతే ఒక మొట్టమొదటి రోజు వీళ్ళ మీదికి వచ్చారో ఆయన దగ్గరకు వచ్చి, ఎన్ని రోజులు చెప్పాంరా నీకు, నువ్వు చెప్పిన మాట వినవా అని ఆ సహోదరుని అక్కడే నరికి చంపేశారు. No one did not know he killed. ఆయన చనిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. And he was other parts searching where he went and where he has going. మరి ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడన్న విషయాన్ని మరి మిగతా వారితో ఉన్న దైవ సేవకులు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే వారందరూ కూడా మరి వెతుకుతా ఉన్నారు. And when the people has been searching, he didn't find. మరి వారందరూ కూడా వెతికి చూస్తే ఆ సోదరుడు ఎక్కడ పోయాడో ఎవ్వడు కూడా కనుగొనలేకపోయినాడు. Even the God knows. మరి కేవలం దేవునికి ఆ ఒక విషయం తెలుసు అన్నమాట. God sent the message to each and every pastor, go to ground and pray there and pray to the life. మరి అక్కడ ఏమని సెలవు ఇచ్చారంటే మరి వీరందరూ కూడా వెతికి కలిసిపోయి ఇంటికి పోతే అక్కడ ఉన్న దైవ సేవకులతో దేవుడు ఒక రాత్రి కాల వేళ మాట్లాడి మీరందరూ వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి అని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. In the next day every person came and praying to the God. మరి రోజు గడిచే కొలదిగా ఒక రోజు మరి 2-3గా ప్రారంభించబడింది అనేక జనములుగా విస్తరిస్తా ఉన్నారు. Thousands and lakhs of people are praising to the God in మరి that ground. వందల నుండి వేలకు చేరుకున్నారు, వేల నుండి లక్షల జనాభాకు వచ్చేసారు ఆ గ్రౌండ్ లో. Only the one person has been sacrificed in his life. మరి ఇక్కడ ఆలోచన చేశారా, ఒకే ఒక్క వ్యక్తి దేవుని కొరకై ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడం బట్టి అనేకులను లక్షల మందిని ఒక గ్రౌండ్ కు నడిపించగలిగాడు. హల్లెలూయా. Here you can understand it is not his will, it is the God's will. మరి అది ఆయన చిత్తమై చేసి ఒకవేళ ఆయన ప్రాణం పోయినా అది లెక్కలోకి వచ్చేది కాదు. కానీ దేవుని చిత్తం ఏంటంటే తన ప్రాణాన్ని దేవుని కొరకు త్యాగం చేయడం. ఆ పని చేసిన ఆ సహోదరుని బట్టి లక్షల జనాభా ఆయన కోరుకున్నట్లుగా దేవుని స్తుతించారు. Now you can understand the God's works each and every person. That is the will you have to prove and you can be succeed in this life. మరి ఆలోచన చేయండి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా డ్రగ్స్ కు బానిసలై జీవిస్తున్న వారందరి జీవితాలు యేసయ్య కొరకు మార్చబడ్డాయి. ఈరోజు నీవు కూడా ఈ విన్న వాక్యాన్ని బట్టి నీవు దేవుని కొరకు చేసే ఆ చిన్న త్యాగం ఎంతమందిని దేవుని యొద్దకు నడిపిస్తాదో నీకు తెలియదు, కానీ దేవాది దేవునికి తెలుసు కనుక ఇక మీదట నా వంతుగా నేను ఏదైనా దేవునికి చేస్తాను ఒక తీర్మానంతో వెళ్దాం. తిరిగి Let us be close our eyes to the God. మోకరిస్తే చిన్న ప్రార్థన చేస్తాం. As I said these 3 points, విన్న ఈ చిన్న 3 మాటలను బట్టే it has given an encouraging to this people. మరి నిజంగా మేము నమ్ముతున్నాం ఈ మాటలు మిమ్మల్ని ప్రోత్సహించాయని. You have been walking with the God. మరి ఈ రోజు నుండి మీరు దేవునితో నడుస్తారని నమ్ముతూ ఉన్నాం. Are you have been surrendering to the God's life? మీరు దేవునికి మీ జీవితాలు ఆయన చిత్తానికి అప్పచెప్పుకుంటారని నమ్ముతూ ఉన్నాం. Just obey towards the God's will in your life. దేవుని చిత్తము నీ జీవితంలో ఏదై ఉందో దానికి మీరు విధేయత చూపుతారని నమ్ముతూ ఉన్నాం. Let us see your life when you have such a 3 points as a success in your life. మరి మీ జీవితంలో విజయవంతమైన బిడలగా, విజయవంతమైన ఒక క్రైస్తవుడుగా నీ జీవితము మార్చబడాలంటే ఒక్క వ్యక్తి చేసిన త్యాగం ఆ ఊరును మార్చింది. కనీసం నువ్వు చేసే యొక్క త్యాగంతో నీ ఏరియాలో ఒక 4 కుటుంబాలన్నా మారవా? Even though in our families we never be changed, కనీసం మన కుటుంబాలన్నా మార్చుకుందామండి. the God's given the chance once again in your life. మీరు ఈ రాత్రి కాల వేళ మనల్ని ఎంతో ప్రేమించి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి ఈ సంఘ కాపరి గారు, ఈ చర్చ్ సంఘ కాపరి గారు మరి ఎంతో మంచి అవకాశం ఇచ్చి ఈ సువర్తమానం అందించడానికి వారు అవకాశం ఇచ్చారు. మరి ఏలియానన్న గారిని బట్టి మరి మీరందరూ ప్రార్థన చేయాలా. మరి నిజంగా ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఉండగా ఈ అవకాశాన్ని ఎవరు సద్వినియోగపరచుకోకూడదు, సద్వినియోగపరచుకోవాలా. So my dear brothers and sisters, మరి నా ప్రియతమ సహోదర సహోదరులారా, this points has to be very clear in your life. మరి మనమందరము కూడా మరి అవకాశం ఇచ్చిన మరి సంఘ పెద్దలను బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. విన్న ఈ వాక్కులు విషయమై మనకు ఒక స్పష్టత కలిగి ఉండాలి ఈ రాత్రి కాల వేళ. Remember your life. What is the next step in the God's life? మరి ఇప్పుడు ఆలోచన చేద్దాం, అయ్యా నా తదుపరి అడుగేంటి నా జీవితంలో,
ఏం సాధించాం ఈ రోజు వరకు? What is my next step to in our families? మరి నా కుటుంబం వేసే తదుపరి అడుగు ఏంటయ్యా? మా ఇష్టానుసారంగా వేస్తే ఇంకా ఓడిపోవడమేనా, ఇంకా పతనమైపోవడమేనా అని ఆలోచిస్తా ఉన్నావేమో. What is your next step in the ministry, my dear brothers and మరి sisters? పరిచర్యలో నా తదుపరి అడుగు ఏంటి? ఏం చేయాలి పరిచర్య? నా ఇష్టం వచ్చినట్లా, దేవుని ఇష్టానుసారంగా ఏంటన్న నిర్ణయం ఈ రాత్రి తీసుకున్నాం. Have a small interest, have a focus in his life. మరి దృష్టి నిలుపుదాం. ఈ కొద్ది నిమిషాలు మీ ఏకాగ్రత దేవుని వైపు ఉంచండి. దేవుడు అనేకులను దర్శిస్తున్న సమయం, నీ హృదయాల్ని తెరుస్తున్న సమయం ఈ రాత్రి. నీవు ఒప్పుకో, దేవునికి నిన్ను అప్పచెప్పుకో. నా జీవితంలో ఈ కార్యం జరిగించేయాలని ఈ రాత్రి కాలం వేళ. While we are meditating to the God, అలాగన మనమందరము కూడా ధ్యానపూర్వకంగా మనమందరము ఉంటూ, ఇది ఏ సమయమయ్యా అంటే నీవు దేవునితో మాట్లాడే సమయం కదా. మాట్లాడు. నీ ఎందుకు ఈ రాత్రి ఈ ప్రాంతంకి వచ్చావో, ఏ అవసరతతో వచ్చావో, ఏ యొక్క కార్య నెరవేర్పుకై నువ్వు వచ్చావో నీకు తెలుసు కనుక, అయ్యా నీ సన్నిధికి వచ్చిన నేను వట్టి చేతులతో తిరిగి వెళ్ళరని నీవు మాట్లాడినావు. అయ్యా మీరు మాకు సహాయం చేయండి అని మనమందరం కూడా అడుగుతూ ఉండగా, అయ్యా నీ తోడు నాకుండాలి, నీ నీడ నాతో ఉండాలని ఒక చిన్న చరణం పాడుతూ ఒక్క 2 నిమిషాలు దేవుని మనసారా స్తుతించి మహింపరుద్దాం. పునరుత్థానుడనా యేసు ప్రభువా, చూపించితివి నీ జీవ మార్గము, సాగిపోయెదను నీ వాక్యపు వెలుగులోనే. నా తోడుగా నీవు, నీ నీడలో నేను కలకాలముండాలని, నీతోనే నేను రానా, నీతోనే నుండిపోనా. నా తోడుగా నీవు, నీ నీడలో నేను కలకాలముండాలని, నీతోనే నేను రానా, నీతో అందరూ చప్పట్లు కొట్టి పోనా. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతి గణ మహిమలతో నిన్నే ఆరాధించెదను. స్తుతి గణ మహిమలతో నిన్నే ఆరాధించెదను. ముందెన్నడూ లేని ఆనందముతో ఉప్పొంగుచున్నది నా హృదయమెంతో. ముందెన్నడూ లేని ఆనందముతో ఉప్పొంగుచున్నది నా హృదయమెంతో. నీవికనే మాత్రము కన్నీలు విడువవంటివే, నీవికనే మాత్రము కన్నీలు విడువవంటివే. యేసయ్యా యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా, స్తుతి గణ మహిమలతో నిన్నే ఆరాధించెదను. స్తుతి గణ మహిమలతో నిన్నే ఆరాధించెదను. నాలో నివసించి సంచరించి
పరిశుద్ధపరచి అంతరంగమును పరిశుద్ధపరచి నాలో నివసించి సంచరించి అంతరంగమును పరిశుద్ధపరచి నూతన పునాది వేసితివి నీ ఆలయముగా మార్చితివి నూతన పునాది వేసితివి నీ ఆలయముగా మార్చితివి యేసయ్యా 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 స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను 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 నా తోడుగా నీవు నీ నీడలో నేను కలకాలముండాలని నీతో నేను రానా నీతోనే ఉండిపోనా యేసయ్యా 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 అందరూ యేసయ్యా 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 ఎంతకాలమైంది నువ్వు యేసయ్యా స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ మాకిల చూపగలరు నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ మాకిల చూపగలరు మా దేవా మా దేవా మా దేవా మా దేవా స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను స్తుతి ఘన మహిమలతో నిన్నే రాజుగారు ముందుకొచ్చి పాస్టర్ రాజుగారు ముందుకొచ్చి వాక్య ఫలింపుకై ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన తండ్రి ఈ సజీవులకులో ఉంచినందుకై స్తోత్రాలు చెల్లించుకుని వచ్చున్నాం ప్రభువా. అయితే తండ్రి అయ్యా ఇదిగో ప్రభువా, ఇదిగో నాయన తండ్రి మేము కూడా ప్రభువా హనోకు వలె తండ్రి జీవించుటకు నాయన నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఇంతవరకు ప్రభువా ఇదిగో నాయన పాఠం ద్వారా అయితేనేమి ప్రభా, ఇదిగో నాయన వాక్యం ద్వారా అయితేనేమి ప్రభా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుని వచ్చున్నాం. అయితే ప్రభా మమ్మల్ని కూడా వాడుకోమని ఇదిగో నాయన ఆదించి అంతవరకు నీ స్వాధీనం ఉంచుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ఉంటున్నాం. ప్రార్థించిన రాజుగారి కొందనాలు. ఈ సమయంలో చిన్న పాట పాడుతుండగా ప్రభు కానుక సమర్పిద్దాం. హేమా ముందుకు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. నీ మాట జీవము గలదయ అనే సాంగ్